ప్రెజెంట్ ఎక్కడ చూసినా లిమిటెడ్ బడ్జెట్తో మూవీలు తీయడం పోయింది. భారీ బడ్జెట్తో మూవీలను తీస్తూ పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేస్తున్నారు. తాము పెట్టిన పెట్టుబడిని రాబట్టుకునేందుకు ఆయా మూవీల మేకర్స్ టికెట్ల రేట్లు పెంచడం చూస్తూనే ఉన్నాం. అయితే మూవీ కలెక్షన్ల కన్నా ప్రేక్షకులను తన బిహేవియర్ ద్వారా సర్ప్రైజ్ చేశాడు సోనూ సూద్. తన రీసెంట్ మూవీకి డిఫరెంట్ ప్రమోషన్ చేయడమే కాదు, మూవీ టికెట్ కాస్ట్ తగ్గించి మరోసారి తాను డిఫరెంట్ అని నిరూపించుకున్నాడు బాలీవుడ్ నటుడు సోనూ సూద్. ఇంతకీ సోనూ సూద్ ఫతేహ్ మూవీ కోసం ప్రైస్ ఎంత తగ్గించాడో ఈ స్టోరీలో చూసేద్దాం. ఫతేహ్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు సోనూ సూద్. ఫతేహ్ మూవీ ప్రమోషన్స్ కోసం ఇండియా మొత్తం తిరిగేస్తున్నారు. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో బాలీవుడ్ టాప్ హీరోస్తో తనకున్న రిలేషన్ షేర్ చేసుకున్నారు. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్లతో యాక్ట్ చేసిన మూవీలు, అప్పటి సంగతులు ఇంటర్వ్యూలో వివరించారు. వారిద్దరితో కలిసి వర్క్ చేయడం నాకెంతో సంతోషమిచ్చిందని సోనూ సూద్ అంటున్నారు. ఎస్, స్పెషల్లీ షారుఖ్ ఖాన్తో కలిసి యాక్ట్ చేయటం లైఫ్ లాంగ్ మెమొరీగా ఉండిపోతుందని, షారుఖ్తో కలిసి ఎన్నోసార్లు ఫారెన్ ట్రిప్స్కి వెళ్లామని, షారుఖ్ సరదాగా జోకులు వేస్తూ ఉంటారని, ఇండస్ట్రీలో సల్మాన్తోనూ మంచి రిలేషన్ ఉందని, అయితే సల్మాన్ ఖాన్ అందరితో కలవలేరని, కేవలం తనకు నచ్చిన కొద్దిమందితోటే ఫ్రెండ్లీగా ఉంటారని, ఆ నచ్చిన వారిపై సల్మాన్ అమితమైన ప్రేమ చూపిస్తారని టాప్ హీరోల క్యారెక్టర్స్ సోనూ సూద్ రివీల్ చేశారు. ఇక షారుఖ్ ఖాన్ సెట్లో అందరితో అన్ని మ్యాటర్స్ షేర్ చేస్తారని, ప్రతి పాయింట్ అందరితో డిస్కస్ చేస్తారని, తనకేదైనా నచ్చితే దాని గురించి అందరితో చెబుతారని, ఎంకరేజ్ చేస్తారని, ఇదే షారుఖ్, సల్మాన్ మధ్య ఉన్న తేడా అని, ఈ టాప్ హీరోస్ మధ్య ఉన్న కామన్ పాయింట్ ఒకటుందని సోనూ చెప్పారు. అదేంటంటే టాప్ హీరోస్ అయినా చాలా కామన్ మ్యాన్లా ఉంటారని, కష్టాల్లోనూ ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తుంటారని తెలిపారు. షారుఖ్, సల్మాన్లతో సోనూ సూద్ యాక్ట్ చేశారు. సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన దబాంగ్లో సోనూ విలన్గా యాక్ట్ చేశారు. 2010లో రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ హిట్ అయింది. షారుఖ్తో 2014లో హ్యాపీ న్యూ ఇయర్ మూవీలో ఫ్రెండ్గా సోనూ యాక్ట్ చేశారు. ప్రెజెంట్ సోనూ సూద్ స్వీ దర్శకత్వంలో వచ్చిన ఫతేహ్ మూవీ పాన్ ఇండియా వైడ్గా రిలీజ్ అయింది. ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే, పంజాబ్లో ఓ మారుమూల గ్రామంలో పాల వ్యాపారం చేస్తూ సాఫీగా జీవనం సాగిస్తూ ఉంటారు ఫతేహ్ సింగ్. తన వద్ద పనిచేసే ఓ వ్యక్తి లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటాడు. అది ఫతేహ్ను తీవ్రంగా కలిచివేస్తుంది. దీంతో లోన్ యాప్పై ఫతేహ్ సింగ్ ఎంక్వైరీ చేస్తే ఆ లోన్ యాప్తో చాలామంది చనిపోయినట్టుగా తెలుస్తుంది. సరిగ్గా అప్పుడే తన ఇంట్లో నివసించే నిమ్రత్ కౌర్ను ఓ సైబర్ క్రైమ్ ముఠా కిడ్నాప్ చేస్తోంది. దీంతో ఆమెను వెతికి పట్టుకునేందుకు రంగంలోకి దిగుతాడు ఫతేహ్. ఫారిన్లో ఉన్న సైబర్ క్రైమ్లు చేసే గ్యాంగ్పై హీరో కాల్పులు జరిపే ఘటనతో సినిమా ఆసక్తిగా మొదలుపెట్టాడు సోనూ సూద్. ఆ తర్వాత కథ ఫ్లాష్ బ్యాక్ టర్న్ తీసుకుంటుంది. ఫతేహ్ గతం, లోన్ యాప్లతో గ్రామంలో జరిగే ఆత్మహత్యలు, ఈ క్రమంలో నిమ్రత్ కనిపించకుండా పోవటం అంతా చాలా రొటీన్గా సాగుతుంది. ఈ సమస్య పరిష్కారం కోసం హీరో ఢిల్లీకి వెళ్ళాక కథ మలుపు తిరుగుతుంది. సైబర్ క్రైమ్ నేపథ్యంలో ముడిపడి ఉన్న యాక్షన్ థ్రిల్లర్ ఇది. లోన్ యాప్ల పేరుతో కొన్ని అంతర్జాతీయ సైబర్ ముఠాలు జనాల్ని ఎలా నాశనం చేస్తున్నాయి, ఆ ముఠాల ఆట కట్టించేందుకు ఓ మాజీ ఏజెంట్ ఎలాంటి సాహసం చేశారనేది ఫతేహ్లో సోనూ సూద్ సినిమాటిక్గా చూపించారు. సైబర్ క్రైమ్ మూవీస్లో స్క్రీన్ ప్లే చాలా ఇంపార్టెంట్. క్రైమ్ జరిగే తీరు, దాన్ని హీరో ఎలా కనిపెట్టారు అనేది మైండ్ గేమ్ ఇంట్రెస్టింగ్ కలిగిస్తేనే ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఫతేహ్ మూవీలో ఆ థ్రిల్, లాజిక్లు మిస్ అయ్యాయని క్రిటిక్స్ కామెంట్ చేస్తున్నారు. సోనూ సూద్ స్టార్టింగ్ సీన్ నుంచి ఓ రొటీన్ యాక్షన్ థ్రిల్లర్లా మూవీ తీశారు తప్ప సైబర్ క్రైమ్ థ్రిల్లర్ యాంగిల్లో తీసుకెళ్లలేకపోయారు. అయితే ఫతేహ్ ఫస్ట్ హాఫ్తో పోలిస్తే సెకండ్ హాఫ్లో స్టోరీ ఇంట్రెస్టింగ్ కలిగిస్తుంది. విలన్ పబ్లిక్ మనీని బ్యాంక్ అకౌంట్స్ నుంచి కొట్టేసి ఆ నేరం హీరోపైకి నెట్టేయటం, దీనికోసం డీప్ ఏఐ ద్వారా ఓ వీడియో సృష్టించి బయటకు రిలీజ్ చేయటం ఇంట్రెస్టింగ్ కలిగిస్తుంది. దీంతో ఆ క్రైమ్ నుంచి హీరో ఎలా బయటపడతాడు, ఈ సీక్వెన్స్లో వచ్చే పోలీస్ చేజింగ్ ఎపిసోడ్ మంచి థ్రిల్ కలిగిస్తుంది.
ఓవరాల్గా చూస్తే పథేహ్, యానిమల్, కిల్ మూవీల్ని మించి యాక్షన్ చూపిస్తుంది.